మీ GIET ఇప్పుడు GGUగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, IPM, KPMG వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు, UPSC కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్లో అందుబాటులో ఉన్నారు గైక్వాడ్ వైభవ్ గారు, IPS. ఆయన టాస్క్ ఫోర్స్ DCPగా ఉన్నారు. అలాగే ఫాస్ట్ మొత్తాన్ని కూడా లీడ్ చేస్తున్నటువంటి ఆఫీసర్. చాలా చోట్ల హైదరాబాదులో కల్తీకి సంబంధించినటువంటి దందా నడుస్తూ ఉంది. అది మనం కొన్ని సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాము. ఆ కల్తీకి కాదేది అనర్హం అన్నట్లు ప్రతిదీ కల్తీ చేస్తున్నారు. పాలు దగ్గర నుంచి, చిన్నపిల్లలు తాగే పాల దగ్గర నుంచి పెద్దవాళ్ళు తినే ఫుడ్ వరకు అన్నీ కల్తీ కల్తీ కల్తీ. ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. చివరికి మసాలాలు, ఇంట్లో మనం కూర తాలింపు వేసే గింజల్ని కూడా వాళ్ళు కల్తీ చేస్తున్నారంటే ఇంతకంటే ఘోరం ఇంకెక్కడా ఉండదు. ఒక్కసారి వైభవ్ సార్తో మాట్లాడి అన్ని డీటెయిల్గా తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే మేడం. సార్, చాలా దారుణమైనటువంటి విషయం. రోజు మనం ఏం తింటున్నాం, విషాన్నే తింటున్నామా అనిపిస్తుంది. ఎంత దారుణంగా కల్తీ చేస్తున్నారు. ఫుడ్ అడల్టరేషన్ యాక్ట్ ఉన్నప్పటికీ కూడా దాన్ని అస్సలు పట్టించుకోకుండా ఇష్టానికి చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఏంటంటే సార్, ఎప్పుడైతే ఇలాంటివి జరుగుతాయో GHMC అధికారులు రైడ్ చేస్తారు, ఇమీడియట్గా కేసు రాస్తారు, జస్ట్ నోటీసులు సర్వ్ చేసి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు మీరు సీరియస్గా పోలీస్ ఆఫీసర్స్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల, మీ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఏకంగా అరెస్ట్ కూడా జరిగాయి. ఇది మీరే కంటిన్యూ చేయాలి, మీ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితేనే పర్ఫెక్ట్గా అవుతుంది అని చెప్పేసి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది ప్రజల నుంచి కూడా. ఏమంటారు సార్? సో ఈయన హైదరాబాద్ సిటీ పోలీస్ మన సిపి సార్ సజ్జనార్ సార్ ఆధ్వర్యంలో గత కొన్ని 4 నెలల నుంచి మేము ఇది స్పెషల్ అడల్టరేషన్ వింగ్ ఫాస్ట్ మేము స్టార్ట్ చేశాము. సో ఇప్పటి వరకు మేము ఆల్మోస్ట్ 200+ FIR బుక్ చేశాము. తర్వాత 250+ వైలేషన్స్, ఫుడ్ సేఫ్టీ వైలేషన్స్ కూడా మేము ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కి హ్యాండ్ ఓవర్ చేశాము అది సార్. సో ఇప్పటి వరకు మన రకరకాలుగా కేసెస్ వచ్చాయి. పన్నీర్ కావచ్చు, అదర్ డైరీ ప్రొడక్ట్స్, ఐస్ క్రీమ్, పెరుగు, తర్వాత నాన్ వెజ్ ఐటమ్స్, టీ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, రకరకాలుగా విషయ పైన మేము అడల్టరేషన్ కేసెస్ పెట్టాము. సో ఇప్పటి వరకు మన రకరకాలుగా ఇష్యూస్ పైన మేము కేసెస్ పెట్టాము సార్. సో ఇప్పటి వరకు మన వైలేషన్ లో మేజర్ గా వచ్చింది అంటే ఈ ఫుడ్ కలర్స్ ఆక్వా యూజ్ చేస్తున్నారు, పర్మిటెడ్ లిమిట్ లో ఆక్వా యూజ్ చేస్తున్నారు. సో తర్వాత కొన్ని చీప్ ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేస్తున్నారు. సో దీనిపైన మేము చట్టం ప్రకారం ఇప్పటి వరకు కేసెస్ బుక్ చేశాము. మన చాలా భయంకర విషయం బయటికి వచ్చింది. అది నిన్న మేము మన ఫాస్ట్ టీమ్ ఆల్మోస్ట్ 25 టన్స్ ఆఫ్ అడల్టరేటెడ్ స్పైసెస్ సీజ్ చేయడం జరిగింది. దీంట్లో చాలా భయంకర ఇష్యూస్ బయటకు వచ్చింది. ఇప్పటి వరకు అడల్టరెంట్స్ అది ఫుడ్ కలర్ యూజ్ చేస్తున్నారు, బట్ ఈ పర్టికులర్ కేసులో అది ఇండస్ట్రియల్ క్లాత్ కలర్, ఫ్యాబ్రిక్ కలర్ దీంట్లో యూజ్ చేస్తున్నారు. టు అవాయిడ్ డిటెక్షన్ ఆఫ్ ఫుడ్ కలర్ ఇది ఈ క్లాత్ కలర్ దీంట్లో యూజ్ చేస్తున్నారు. ఇది చాలా హార్మ్ఫుల్ కలర్. ఈ కలర్ లో హెవీ మెటల్స్, మర్క్యూరీ, లేడ్, కాడ్మియం, అమ్మోనియం లాగా డేంజరస్ హార్మ్ఫుల్ కెమికల్స్ ఉన్నాయి. ఈ కెమికల్స్ తో పాటు, కలర్ తో పాటు వాళ్ళు టాల్కమ్ పౌడర్ యూజ్ చేస్తున్నారు, ఆయిల్ యూజ్ చేస్తున్నారు. సో ఇది చాలా డేంజరస్. ఇది స్పైసెస్ తిన్న తర్వాత లాంగ్ రన్ లో మన స్టమక్ అప్సెట్ కావచ్చు, మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ కావచ్చు, అండ్ క్యాన్సర్ లాగా భయంకర డిసీజ్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది చాలా సీరియస్ ఇష్యూ నిన్న బయటకి పడింది. ఆల్మోస్ట్ మేము 12 to 13 గోడౌన్ పైన రేడ్ చేయడం జరిగింది. 3% పైన సీరియస్ గా కేసు కూడా పెట్టడం జరిగింది. అది ఇప్పటి వరకు ఎన్ని FIRలు అయ్యాయి సార్? ఇప్పటి వరకు మన ఫాస్ట్ లో లాస్ట్ 4 months లో మేము 202 FIR కేసెస్ బుక్ చేశాము. తర్వాత 232 ఫుడ్ సేఫ్టీ వైలేషన్స్, అది మేము ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కి కూడా హ్యాండ్ ఓవర్ చేశాము. అండ్ ఆల్మోస్ట్ 246 టన్స్ వరకు మేము అడల్టరెంట్స్ అండ్ వేస్ట్ మటీరియల్ సీజ్ చేశాము. ఓకే, ఇంతకు ముందంతా FIRలు చేసేవారు కాదు సార్. ఈ GHMC అఫీషియల్స్ ఏంటంటే ఫుడ్ అడల్టరేషన్ యాక్ట్ కింద ఫుడ్ ఇన్స్పెక్టర్స్ రైడ్ చేసేవాళ్ళు, జస్ట్ నోటీసులు సర్వ్ చేసి వదిలేసేవాళ్ళు. బట్ ఎప్పటి నుంచి అయితే ఫాస్ట్ స్టార్ట్ అయిందో హైదరాబాద్లో, మీ పోలీస్ డిపార్ట్మెంట్ పరిధిలోకి ఇదంతా వచ్చిందో, ఫుడ్ అడల్టరేషన్ వింగ్ అంతా కూడా చాలా సీరియస్ యాక్షన్స్ అవుతున్నాయి. ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు సార్ మీద, అంటే కఠినమైన చర్యలు తీసుకుంటారు మీరైతే అనేసి. సో ఇప్పటివరకు మన ఈ ఫుడ్ అడల్టరేషన్ కేసెస్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అండ్ GHMC ఆఫీసర్ చూస్తూ ఉన్నారు. ఇప్పుడే కూడా వాళ్ళతో పాటు మేము కోఆర్డినేషన్ తో పని చేస్తున్నాము. బట్ మధ్యలో ఏమైంది అంటే ఈ మన పోలీస్ డిపార్ట్మెంట్ లో చాలా కేసెస్ వచ్చాయి. అది ఇక్కడ అడల్టరేషన్ జరుగుతుంది, పబ్లిక్ నుంచి కూడా చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది. తర్వాత ఫుడ్ పాయిజనింగ్ కేసెస్ కూడా చాలా నోటీస్ లో వచ్చింది. సో అప్పుడే మన సిపి సార్
అండ్ మన అందరి టీం అది ఆలోచన చేశారు. మన పోలీస్ సైడ్ నుంచి కూడా ఏదైనా చేస్తే మంచి, మేము ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, జిహెచ్ఎంసీ ఆఫీసర్ లో సపోర్ట్ ఇచ్చి ఏదైనా మంచి వర్క్ చేస్తాము ఆ ఉద్దేశంతో మేము ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ హెచ్ ఫాస్ట్ లో ఓన్లీ పోలీస్ ఆఫీసర్ లేదు, మన హెచ్ ఫాస్ట్ వింగ్ ఈ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అండ్ జిహెచ్ఎంసీ ఆఫీసర్ తో పాటు వర్క్ చేస్తుంది. బట్ ఇంట్లో అడ్వాంటేజ్ అంటే మన పోలీస్ డిపార్ట్మెంట్ అది గ్రౌండ్ లెవెల్ వరకు మన పోలీస్ పర్సన్స్ ఉన్నారు, తర్వాత మనకి ఇంటెలిజెన్స్ కూడా మంచి ఉంది, సోర్స్ ఉంది. సో మన దగ్గరికి ఈజీగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. కరెక్ట్. పోలీసులు కూడా వెంటనే మీకు చెప్పాలనుకుంటారు, మిమ్మల్ని ఈజీగా రీచ్ అవ్వగలుగుతారు పబ్లిక్ కూడా. సో దీని గురించి ఈజీగా పబ్లిక్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది, మన కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాము. ప్లస్ మేము ఒక టోల్ ఫ్రీ నంబర్ స్టార్ట్ చేసాము, దీంట్లో కూడా చాలా రెగ్యులర్ గా మోర్ దాన్ 50K ఇన్ఫర్మేషన్ రెగ్యులర్ గా వస్తున్నాయి. సో ఈ మొత్తం మన ఈ పోలీస్ ఇన్వాల్వ్మెంట్ అయిన తర్వాత ఈ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అండ్ జిహెచ్ఎంసీ ఆఫీసర్ తో పాటు మన మంచిగా రిజల్ట్ కూడా వచ్చింది. కరెక్ట్ సార్. ఏంటి సార్ ఒకసారి అది నంబర్ చెప్పరా, పబ్లిక్ ఎవరన్నా ఏదైనా ఇబ్బంది అనుకున్నప్పుడు చేయాల్సిన నంబరు ఫుడ్ విషయంలో? సో మన హెచ్ ఫాస్ట్ వింగ్ నుంచి మేము ఒక టోల్ ఫ్రీ నంబర్ స్టార్ట్ చేశాము, 18712661212. ఐ రిపీట్ 8712661212. ఈ నంబర్ ఉంది. తర్వాత మన సోషల్ మీడియా అకౌంట్స్ కూడా ఉన్నాయి, అది ఎక్స్ లో అకౌంట్ ఉంది, తర్వాత వాట్సాప్ నంబర్ ఉంది, తర్వాత మన ఇన్స్టాగ్రామ్ లో కూడా అకౌంట్ ఉంది. సో మీరు సోషల్ మీడియా నుంచి కూడా ఈ కంప్లైంట్ రేజ్ చేయొచ్చు, లేదా మన టోల్ ఫ్రీ నెంబర్ లో కాల్ చేసి కూడా మీ కంప్లైంట్ ఇవ్వచ్చు. డెఫినెట్ గా మేము ప్రతి కంప్లైంట్ పైన మన హెచ్ ఫాస్ట్ ఆఫీసర్ ఇన్స్పెక్షన్ చేయడం, రేట్ చేయడం అది నడుస్తుంది అది. సో వీఆర్ నాట్ టోలరేటింగ్ ఎనీ అడల్టరెంట్స్ అండ్ మన హెచ్ ఫాస్టింగ్ చాలా సీరియస్ ఉన్నారు అది. సో ఈ హైదరాబాద్ సిటీలో అండ్ అల్టిమేట్లీ మన తెలంగాణ రాష్ట్రంలో ఈ అడల్టరేషన్ ఫ్రీ చేయాలి, అదే ఉద్దేశంతో మన ఈ హెచ్ ఫాస్టింగ్ వర్క్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ సార్. ఈ త్వరలో ఫుడ్ అడల్టరేషన్ అంతా కూడా జిహెచ్ఎంసీ పరిధిలోంచి తీసి డ్రగ్ కంట్రోల్ అథారిటీ పరిధిలోకి రాబోతుంది. ఒక ఐపీఎస్ ఆఫీసర్ స్థాయి వ్యక్తి మొత్తం కూడా పర్యవేక్షిస్తారు అని చెబుతున్నారు, నిజమేనా సార్? అలాంటి ఆలోచన ఉందా? సో మన తెలంగాణ ప్రభుత్వం కూడా అండ్ మన ఆనరబుల్ సీఎం కూడా ఈ విషయం చాలా సీరియస్ గా తీసుకొని ఈ ఫుడ్ అడల్టరేషన్ పైన స్టేట్ లెవెల్లో ఒకటి ఆర్గనైజేషన్ కావాలి, దీని గురించి కూడా తెలంగాణ ప్రభుత్వం వర్క్ చేస్తున్నారు. అది ఇప్పుడే ఆల్ రెస్పెక్టెడ్ సీనియర్ ఆఫీసర్ దీనిపైన వర్క్ చేస్తున్నారు. సో డెఫినెట్ గా ఇన్ ఫ్యూచర్ విల్ సీ సమ్ డెడికేటెడ్ ఏజెన్సీ ఈ ఫుడ్ అడల్టరేషన్ పైన వర్క్ చేయడానికి డెడికేటెడ్ ఏజెన్సీ ఖచ్చితంగా వస్తుంది. సేమ్ టైం సార్, ఇప్పుడు వరకు ఏంటంటే జస్ట్ నోటీసులు ఇవ్వటం, వదిలేయటం, పెద్దగా ఇచ్చిన అంటే పెద్ద సెక్షన్స్ పెట్టినా కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేసేటువంటి పరిస్థితి ఉండేది వీళ్ళ మీద. కానీ మీ హెచ్ ఫాస్ట్ వచ్చి మీరు వచ్చిన తర్వాత, పోలీస్ ఆఫీసర్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయిన తర్వాత వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు బుక్ చేయటం, అలాగే వాళ్ళని అరెస్ట్ చేయటం కూడా జరుగుతోందని వింటుంటే చాలా హ్యాపీగా ఉంది సార్. ఎందుకంటే మనిషి లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఫుడ్ అవసరం ఉంటుంది. ప్రతిసారి ఇంట్లోనే తినరు, బయట కూడా తింటారు. తర్వాత బయట నుంచి కొనుక్కొచ్చుకుని మనం వాడుకునేటువంటి ఏవైతే పల్సెస్ ఉంటాయో వాటిల్లో కూడా అడల్టరేషన్ జరుగుతుంటే, సో ఇంట్లో కూడా అడల్టరేషన్ అయిపోతున్నట్టే కదా సార్ ఫుడ్? కరెక్ట్. అది మన చాలా ఈ లాస్ట్ 4 months లో మన చాలా ఇష్యూస్ బయటకు వచ్చింది, చాలా భయంకర విషయం కూడా బయటకి వచ్చింది అది. సో ఈ మన వాట్ ఎవర్ అది యాక్షన్ మేము ఇప్పటి వరకు చేశాము, అది దీంట్లో ఒకటి ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ఒకటి ఉంది, తర్వాత మన బిఎన్ఎస్ సెక్షన్ కింద కూడా కొన్ని పనిష్మెంట్స్ ఉన్నాయి అది. సో ఎట్లా వైలేషన్ ఉన్నాయి ఆ ప్రకారం మేము యాక్షన్ చేస్తాము. సో అది నార్మల్ వైలేషన్ ఉంటే తో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ జస్ట్ ఇంప్రూవ్మెంట్ నోటీస్ వగైరా ఇస్తారు, కొన్ని సీరియస్ యాక్షన్ ఫైన్ పెడతారు, మటీరియల్ డిస్కార్డ్ చేస్తారు. బట్ నిన్నలాగా కేసెస్ లో దీంట్లో సీరియస్ గా హార్మ్ఫుల్ కెమికల్స్ ఉన్నాయి, దీంట్లో మేము సీరియస్ గా బిఎన్ఎస్ 110 సెక్షన్ కూడా ఇన్వోక్ చేయడం జరిగింది, అటెంప్ట్ టు కల్పబుల్ హోమిసైడ్. ఎందుకంటే లాంగ్ రన్ లో ఇది తిన్న తర్వాత కంపల్సరీ క్యాన్సర్, మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ అండ్ డెత్ రావడం కూడా అవకాశం ఉంది అది. సో ఇది సీరియస్ గా సెక్షన్ పెట్టడం జరిగింది, దీంట్లో అరెస్ట్ కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. ప్లస్ అది ఫ్యూచర్ లో ఎవరైనా మల్టిపుల్ టైమ్స్ దీంట్లో అడల్టరేషన్ చేస్తున్నారు, ఇంటెన్షనల్ గా ఇది చేస్తున్నారు, దీనిపైన సీరియస్ గా పీడీ యాక్ట్ ఇన్వోక్ చేయడానికి పాసిబిలిటీ ఉంటే అది కూడా ఇన్వోక్ చేస్తాము. ఎస్ సార్, పీడీ యాక్ట్ కనుక మీరు పెడితే నిజంగా చాలా చాలా అసలు హెల్ప్ అవుతుంది సార్, ఫుడ్ అడల్టరేషన్ జరగకుండా ఉండే దానికోసం. ఎస్ మన అవకాశం ఉంటే ఇది ఆర్గనైజ్ గ్యాంగ్ కొన్ని ఈ అడల్టరేషన్ చేస్తున్నారు, నోయింగ్లీ చేస్తున్నారు, అదే ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అండ్ రిపీటెడ్ గా చేస్తున్నారు, ఈ ఏదైనా దొరికిన తర్వాత ఖచ్చితంగా మేము పీడీ యాక్ట్ కోసం కూడా ప్రపోజల్ పెడతాం. ఇప్పుడు పల్సెస్ మొత్తం అయ్యాయి అంటున్నారు కదా, ఆ పల్సెస్ లో ఏమేమిటి ఎక్కువగా వీళ్ళు అడల్టరేషన్ చేశారు సార్? ఏమేమి ఉన్నాయి అందులో?
సో ఇప్పటి వరకు మేము ఈ పల్సెస్ పైన కూడా వర్కౌట్ చేస్తున్నాము. అది ఈ పల్సెస్ లో మేజర్ గా అది పాలిష్ చేస్తున్నారు, తర్వాత కొన్ని ఫుడ్ కలర్ మిక్స్ చేస్తున్నారు, పాలిషింగ్ చేస్తున్నారు. అదే చీప్ ఇంగ్రీడియంట్, చీప్ రిజెక్టెడ్ పల్సెస్ కూడా మెయిన్ పల్సెస్ లో మిక్స్ చేసి దీంట్లో కొన్ని పాలిష్ చేయడం అది నడుస్తుంది. అది దీనిపైన కూడా మేము వర్క్ చేస్తున్నాము. ఫర్దర్ ఫ్యూచర్ లో ఎవరైనా దొరికితే వాళ్ళపైన కూడా ఖచ్చితంగా స్ట్రిక్ట్ యాక్షన్ కూడా చేస్తాం. ఇందులో సార్ క్లోవ్స్ అలాగే ఏమంటారు కార్డమామ్ ఇవన్నీ కూడా ఉన్నాయని విన్నాం సార్, నిజమేనా? కరెక్ట్. ఇది 25 టన్స్ మసాలా ఏదైనా మేము స్టిచ్ చేశాము. దీంట్లో లవం ఉంది, జీరా, షాజీరా, తర్వాత అజ్వైన్ ఉంది, తర్వాత మన మస్టర్డ్ సీడ్స్, రకరకాలుగా ఐటమ్స్ దొరుకుతుంది అది. సో జనరల్ గా ఈ జీరా, షాజీరా సోప్ లో గ్రీన్ క్లాత్ కలర్, ఫ్యాబ్రిక్ కలర్ మిక్స్ చేస్తున్నారు. తర్వాత ఈ మస్టర్డ్ సీడ్స్ లో బ్లాక్ ఫ్యాబ్రిక్ కలర్ మిక్స్ చేస్తున్నారు. అది కూడా మన కలర్స్ కూడా అక్కడ ప్రిమైసెస్ లో దొరికింది. తర్వాత ఈ టాల్కమ్ పౌడర్ షైనింగ్ రావడానికి అది టాల్కమ్ పౌడర్ కూడా మన ఈ ప్రిమైసెస్ లో దొరికింది. నిన్న డీటెయిల్ గా ప్రెస్ మీట్ లో మేము అన్ని డెమో కూడా చూపించేశాము. ఎట్లా కలర్ వస్తుంది, ఎట్లా ఫుడ్ కలర్ పెట్టి తర్వాత కలర్ వస్తుంది, బట్ ఈ ఫ్యాబ్రిక్ కలర్ పెట్టి తర్వాత ఈ వాటర్ లో కూడా కలర్ రాదు. సో ఇది అవాయిడ్ చేయడానికి వాళ్ళు ఈ ఇండస్ట్రియల్ క్లాత్ కలర్ యూజ్ చేస్తున్నారు. అది చాలా సీరియస్ గా ఆఫెన్స్ ఉంది. ఇది అసలు చిన్నపిల్లలు కనుక ఇంటేక్ అయితే చాలా ప్రాబ్లం కదా సార్, హెల్త్ చాలా హజార్డ్ కదా హెల్త్ కి. ఎస్ మన చిన్న పిల్లలు కావచ్చు, అడల్ట్ కూడా ఇది తిని తర్వాత ఖచ్చితంగా సీరియస్ గా ప్రాబ్లం వస్తుంది అది. సో ఇది చాలా హార్మ్ఫుల్ ఉన్నాయి. అది దీనికోసం మేము కొంచెం సీరియస్ గా తీసుకుని అది సీరియస్ యాక్షన్ చేయాలి. అదే ఉద్దేశంతో మేము దీనిపైన ఈ సెక్షన్ పెట్టడం జరిగింది. సో సార్ ఇక నుంచి ఎవరైనా సరే, అది హోటల్స్ కావచ్చు, రెస్టారెంట్లు కావచ్చు, షాప్స్ కావచ్చు, లేదంటే నార్మల్ ఎవరైనా కావచ్చు, దుకాణాలు చిన్న చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు, ఎవరైనా సరే ఇలాంటి అడల్ట్రేషన్ చేస్తే స్ట్రిక్ట్గా యాక్షన్ ఉంటుంది అనేది క్లియర్గా చెప్పొచ్చా సార్ మనం? ఎస్ డెఫినెట్ గా మన హెచ్ ఫాస్ట్ టీమ్ దీని గురించి పని చేస్తుంది. హెచ్ ఫాస్ట్ తో పాటు మన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఉన్నారు, జిహెచ్ఎంసీ ఆఫీసర్స్ ఉన్నారు. ఎవరైనా ఈ దీంట్లో ఈ అడల్ట్రేషన్ ఇంటెన్షనల్ గా ఈ అడల్ట్రేషన్ చేస్తున్నారు, మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, సప్లై చేస్తున్నారు, ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ అది బిగ్ ప్లేయర్స్ ఎవరు అది అక్కడ సోర్స్ ప్రిపేర్ చేస్తున్నారు, దీనిపైన మన యాక్ట్ ఆఫ్ ఫోకస్ ఉంది. అండ్ సీరియస్ గా యాక్షన్ కూడా చేస్తాము, క్రిమినల్ కేసెస్ బుక్ చేస్తాము. అవసరం ఉంటే పర్మనెంట్ అది వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం, ఆర్గనైజ్ గ్యాంగ్ ఉంటే పిడి యాక్ట్ పెట్టడం, అది సీరియస్ యాక్షన్ కూడా చేస్తాము. ఎందుకంటే ప్రజల హెల్త్ చాలా ఇంపార్టెంట్ ఉంది అది. మన పోలీస్ డిపార్ట్మెంట్ లో అది పబ్లిక్ ఆర్డర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రెగ్యులర్ గా ఇది ఆఫెన్స్ జరుగుతుంది, ఫుడ్ పాయిజనింగ్ కేసెస్ జరుగుతుంది, అప్పుడే హాస్పిటల్లో పబ్లిక్ ఆర్డర్, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రావడం, తర్వాత సీరియస్ గా ప్రాబ్లం రావడం అది కూడా జరిగింది. సో ఇది నాట్ ఓన్లీ అది ఫుడ్ అడల్ట్రేషన్, బట్ ఇది క్రైమ్ అగేన్స్ట్ సొసైటీ అగేన్స్ట్ క్రైమ్ ఉంది, అది సీరియస్ క్రైమ్ ఉంది అది. సో దీనిపైన ఖచ్చితంగా మన యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ మనకు కూడా బాధ్యత ఉంది, దీనిపైన సీరియస్ యాక్షన్ చేయాలి. సో మన హెచ్ ఫాస్ట్ టీమ్ లాస్ట్ 4 months నుంచి 24/7 ఈ ఫుడ్ అడల్ట్రేషన్ క్రియేట్ చేయడానికి అది మంచిగా పని కూడా చేస్తుంది. మీరు స్టార్టింగ్ లో ఒక మాట చెప్పారు సార్, హైదరాబాద్ని ఈ ఫుడ్ అడల్ట్రేషన్ నుంచి బయటపడేయాలి, అందుకోసమే హెచ్ ఫాస్ట్ ఇంత సీరియస్గా వర్క్ చేస్తుంది అని చాలా మంచి మాట చెప్పారు. కన్ఫామ్గా మీరు అలాగే చేయండి సార్, ఎట్టి పరిస్థితుల్లో దేనికి కూడా మీరు తలవగ్గొద్దు. సేమ్ టైము మీడియా ఎప్పుడు మీతోటే ఉంటుంది. ఎందుకు అంటే మీరు చేస్తున్నటువంటి ఆ గొప్ప పని, ఫుడ్డే ఫస్ట్ ఇంపార్టెంట్ కదా సార్, దాని నుంచే రకరకాల డిసీజులు, రకరకాల హెల్త్ హజార్డ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో అలాంటి దాని నుంచి మీరు పబ్లిక్ని సేవ్ చేయడానికి మీరు చేస్తున్నటువంటి కృషిలో మా వంతు భాగస్వాములు మేము కూడా అవుతాం సార్, మేము అందుకు రెడీగా ఉన్నాము. ఆల్ ది వెరీ బెస్ట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.